హాయ్ ఫ్రెండ్స్, మనకు మటన్, చికెన్ అండ్ గుడ్లు ఇది అన్నీ తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తాయి, మనకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఒక్కరికి ఇది ఒక అపోహాయం. అండ్ దీనిలో మైనస్ పాయింట్ ఏముంది ఎవరికి తెలియదు. సో ఈరోజు నేను అదే విషయం చెప్పబోతున్నా. అండ్ ప్లీజ్ వాచ్ ద టోటల్ వీడియో. ఓకే, సో దీనిలో యాక్చువల్గా ఏమవుతుందంటే ఎవరెవరికైనా సరే ఆటోఇమ్యూన్ డిజీజ్ ఏమైనా ఉంటే లైక్ రొమోటెడ్ ఆర్థరైటిస్ or maybe diabetes, maybe thyroid, maybe like psoriasis, maybe lupus or maybe IBS. These are all autoimmune disease. ఈ టైప్ autoimmune disease ఉన్నప్పుడు మీరు ఇన్ కేస్ ఎనీ సార్ట్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్ మీరు తింటున్నారు, దానిలో మీకు ఓన్లీ దట్ రియాక్ట్స్ మోర్ అండ్ దాని ద్వారా ఏమవుతుంది, మీకు ఎప్పటికీ తగ్గదు. అది మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండిపోతుంది, జీవితాంతం మనం మెడిసిన్స్ వాడాలి. సో ఇలా చేయకుండా మనం కంప్లీట్ క్యూర్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ థింక్ ఆఫ్ ద ప్రోటీన్. ఓకే, దట్ ఈస్ ఫైన్, వీ కెన్ టేక్ ద న్యాచురల్ ప్రోటీన్ మనం ఎలా తీసుకోవాలి అండ్ ఎందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే నార్మల్గా ఇఫ్ యూ థింక్ ఆఫ్ ప్రోటీన్, దెర్ ఆర్ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఇట్స్ బిల్డప్ విత్ ద ప్రోటీన్. ఓకే, సో ఈ 20 టైప్స్లో ఏమవుతుందంటే 11 ఆర్ ఇన్బిల్ట్ మన బాడీలో తయారవుతుంది అండ్ 9 ఆర్ అవుట్సోర్సింగ్, మీన్స్ బయట నుంచి మనం తీసుకుంటాం. ఈ బయట నుంచి తీసుకున్న ప్రోటీన్ అయితే మనకు ఆహారం ద్వారా వస్తుంది. ఈ ఆహారం ద్వారా ఎలా వస్తుందంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ గ్రెయిన్స్ ఆర్ మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ పచ్చి వెజిటేబుల్, దీని ద్వారా కూడా వస్తుంది అన్నమాట. సో ఇది ఎనఫ్ క్వాంటిటీలో మనం తీసుకుంటే వీఆర్ గెటింగ్ ద ఎనఫ్ ప్రోటీన్. ఓకే, బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ నాన్ వెజ్, ఇఫ్ యు ఆర్ లెట్ us say if you are taking నాన్ వెజ్, అవుట్ ఆఫ్ దట్ 9 దాంట్లో 1-2 మనకు ఎప్పుడు ఒకసారి మిస్ కాకుండా కంప్లీట్ 9 మనకు వచ్చేస్తుంది. అండ్ దీనిలో కంప్లీట్ 9 రాదు, బట్ కంప్లీట్ 9 మనకు రావాలంటే ఈ టైపు వెజిటేబుల్ కర్రీస్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే రా వెజిటేబుల్ సలాడ్స్ కానీ ఇది డైలీ బేసిస్లో తింటేనే మనకు వస్తాయి. అండ్ అది మనం డైలీ ఆహారంలో తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అండ్ ఇఫ్ యూ టేక్ మిల్లెట్, యూ ఆర్ గెటింగ్ ద మోర్ ప్రోటీన్ అవుట్ ఆఫ్ దట్. సో యూ డోంట్ వరీ అబౌట్ ద ప్రోటీన్. నౌ ఐ థింక్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యువర్ డౌట్స్ ఫర్ ద ప్రోటీన్. అండ్ ప్రోటీన్ ద్వారా మనకు మసల్ బిల్డ్ అవుతుందని కాదు, మసల్స్ బిల్డప్ అవ్వడానికి మనకు కార్బోహైడ్రేట్ కావాలి అండ్ ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఇఫ్ యూ హ్యావ్ నాట్ యెట్ సబ్స్క్రైబ్. అండ్